ఏమైంది నాన్న? నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు తీసుకున్న పొలంరా. ఇన్నేళ్ళు అది పెట్టిన అన్నమే తిన్నాం. ఇక సాగు చేసే శక్తి నాకు లేదేమో అనిపిస్తోంది. వయసు అయిపోయింది కదా, పొలాన్ని వెనక్కిచ్చేశా. పొలంలో పనిచేస్తూ ఉంటే అమ్మతో కబుర్లు చెప్తున్నట్టు అనిపించేదన్నావు కదా నాన్న, మరి ఇప్పుడెలా? పండించేవాడిని పట్టించుకోపోతే ఏం చేస్తాంరా? ఆ టౌన్కే పోయి ఏదో కూలీ నాలి చేసుకుందాం. నీకు ఏదైనా ఉద్యోగం వస్తే అదే సర్దుకుంటుంది. నాన్న, రైతును ఆదుకునే ప్రభుత్వం ఉండుంటే నువ్వు ఈ పొలాన్ని వదులుకునేవాడివి కాదు కదా నాన్న. రావాలి నాన్న, అలాంటి ప్రభుత్వమే రావాలి నాన్న. అది మీలాంటి వాళ్ళ చేతుల్లోనే ఉంది నాన్న. ఏమంటున్నావురా? జనసేనని గెలిపిద్దాం నాన్న. అభిమానంతో చెప్తున్నావా? ఆలోచించే చెప్తున్నాను నాన్న. ప్రతి సంవత్సరం రైతుకు సాగు ఖర్చుకు ఎకరానికి 8,000 రూపాయల ఆర్థిక సహాయం, ఉచితంగా సోలార్ పంపు సెట్లు, 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి నెలకి 5,000 రూపాయల పెన్షను, ఇలా రైతుకు ఉపయోగపడే పథకాలు ఎన్నెన్నో. ఏం ఆలోచిస్తున్నావు నాన్న? మీ జనసేనాని గుర్తు గ్లాసే కదా? అవును నాన్న. గెలిపిద్దాం. ఆయన్నే గెలిపిద్దాం. జనసేనకు ఓటేద్దాం, రైతు కళ్ళలో ఆనందం చూద్దాం. For more updates, please subscribe 99 TV Telugu.